ప్రేజలాడందరికీ మే నెల 1వ తేదీ అలసిన వారిని ఊరడించే మాటలు చదువుతున్నాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి 28:20. ఎస్తేరు యొక్క మొదటి పేరు హదస్సా అని మనము ఎస్తేరు గ్రంథం 2:7లో చూస్తున్నాము. హదస్సా అనగా సామాన్యమైన గొంజి చెట్టు అని అర్థం. ఎస్తేరు అనగా కాంతివంతముగా ప్రకాశించు నక్షత్రం అని అర్థం. ఆమె బబులోనుకు వచ్చినప్పుడు ఆమెను ఎవరునూ ఎరుగరు. ఆమె ఎట్టి ఆధిక్యత లేకుండా ఒక బందీగా, బానిసగా, అనాథగా వచ్చినది. ఆమె సుగుణములను బట్టి ప్రకాశించు నక్షత్రముగా అయినది. ఆమె పేరు హదస్సా నుండి ఎస్తేరుగా మారినది. నూతన జీవమును పొందినది. సంతోషకరమైన గృహము యొక్క దైవిక రహస్యము ఇందులో మనకు కనబడుచున్నది. ఒకటిగా జతపరచబడనయ్యున్న వారి హృదయములలో దేవుని వెలుగు ప్రకాశించవలెను. చాలామంది పైరూపములను చూచి నడిపించబడుదురు. అంతరంగిక అందమునకు బహిరంగముగా కనబడు అందము రుజువు కాదు. మనలో ప్రకాశించు దేవుని వెలుగే నిజమైన అందమునిచ్చును. అందువలననే సాధ్యమైనంత వరకు ఒకటిగా జతపరచబడనై ఉన్నవారు దేవుని వెలుగు తమలో ప్రకాశించుటకు వచ్చినదని దృఢముగా చెప్పగలిగిన వారై ఉండవలెను. అప్పుడు వారు దేవుని దయను అనుభవించుదురని నమ్మకము కలుగును. వారు కూడా దేవుని సన్నిధి తమతో ఉండుటను అనుభవించగలరు. జీవము గల ప్రేమగల దేవుని మనము కలిగి ఉండుట మనకెంత ఘనత! దేవుని సన్నిధి యొక్క రహస్యమును ఎరుగకుండుట వలన మనమెంత నష్టపడుదుము, ఎంత కోల్పోదుము. కీర్తన 16:11లో దేవుని వాక్యము ఇలాగున చెప్పుచున్నది: జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సంపూర్ణమైన నిజమైన సంతోషమును దేవుని సన్నిధిలో మాత్రమే మనము పొందగలము. దేవుని సన్నిధి యొక్క గమనికను నీవు కలిగి ఉండని ఎడల నీకు నిజమైన సంతోషము ఉండదు. తిరిగి జన్మించిన వారిలో నివసించుటకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. అందు నిమిత్తమే ఆయన తిరిగి లేచును. ఆయన మరణించి తిరిగి లేచునని ప్రవచించబడినది. జీవము గల, పరిశుద్ధమైన, ప్రేమగల, సర్వశక్తి గల దేవుడు మనలో, మన మధ్య నివసించుటకు వచ్చి ఉన్నాడు. ఆ అనుభవమే ప్రతి శోధన మీద మనకు జయమునిచ్చును. దేవుడు తమలో నివసించవలనని కోరువారు తమ పాపములు క్షమించబడిన అనుభవము కలవారై ఉండవలెను. హృదయములు పరిశుద్ధపరచబడి ఉండవలెను. అందువలననే ప్రభువు తన రక్తము కార్చి మరణించెను. జీవము గల పరిశుద్ధ దేవుడు మనలో నివసించుటకు ఇష్టపడుచున్నాడు. ఇది మనకెట్లు తెలియను? ఎల్లప్పుడూ దేవుని సన్నిధి అనుభవించడం ద్వారా తెలియను. అనారోగ్యమందు, ఆరోగ్యమందు, పేదరికమందు, సంపన్న స్థితి యందు, శత్రువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఇంటికి దూరముగా ఉన్నను, ఇంటిలో ఉన్నను, యవనమందైనను, వృద్ధాప్యమందైనను, యుద్ధమైనను, కరువైనను, భూకంపమైనను, కొదువైనను ఆయన సన్నిధిని నీవు అనుభవించగలవు. ఇది ఎట్టి అనుభవము అనగా దేవుని పిల్లలకు సంతోషమునిచ్చడి అనుభవము. గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు మనలో నివసించుటకు వచ్చెను. సంతోషకరమైన గృహము కలిగి ఉండవలెనని నా తృప్తి కలిగి ఉండవలెను. సనగవద్దు, నేరారోపణ చేయవద్దు. ప్రతి సందర్భములో దేవుని రుజువుపరచవలెను. అన్ని సమయములలో దేవుని రుజువుపరచవలెను. అన్ని సమయములలో ఆయన సన్నిధిని అనుభవించవలెను. దేవుని వాక్యం ఇలాగున చెప్పుచున్నది: నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.